రుద్రాక్ష ఎందుకు ధరించాలి? ఓ చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి చెట్టు కింద పడుకొని ఉన్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. పక్కన పుట్ట ఉంది, పాములది, చూసుకోలేదు. నిద్రలోకి వెళ్ళిన తర్వాత పక్క నుంచి పాము వచ్చింది. అతని మీదుగా పాకింది. పాము ఏమీ కరవలేదు. ఆ పాము పాకినప్పుడు అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. పక్కన పాము లేదు. ఎదురుగా ఎలకుంది. ఆ ఎలకని చూశాడు. ఓహో, నా మీద పాకింది ఎలక అనుకున్నాడు. ఎలకని తిట్టాడు. నా నిద్రను డిస్టర్బ్ చేశావు, నా నిద్ర పాడు చేశావు, నీకేమి ఇదని చాలా రకాలుగా తిట్టడం జరిగింది. ఎలక కోపం వచ్చింది. అరే, నేను ఏమీ చేయలేదు, నీ ఎదరికొచ్చి నిల్చున్నాను, అనవసరంగా నన్ను తిట్టావు, సరే నువ్వు నిద్రపో, ఈసారి ఖచ్చితంగా నిన్ను కొరుకుతాను అని అనుకుంది. నిద్రలోకి వెళ్ళిపోయాడు. సరే, నిద్రలోకి వెళ్ళంగానే ఎలక అతన్ని కొరికింది. రక్తం వచ్చింది. అతను బాధతో లేచాడు. ఎలక కనుమరుగైపోయింది, పక్కకు వెళ్ళిపోయింది. ఈ పక్కన చూస్తే పాము కనిపించింది. అతను కంగారు పడ్డాడు. ఈ బ్లడ్ చూసుకున్నాడు. పాము కరిచింది అనుకున్నాడు. స్పృహను కోల్పోయాడు. ఇక్కడ మనం గమనిస్తే అతను స్పృహ కోల్పోవడానికి పాము కరిచింది అనుకోవాలా? కరవలేదు. పోనీ ఎలక కరిచినప్పుడు అతను ఫీల్ అయ్యాడా? అవ్వలేదు. సో ఎలక కరవడం వల్ల అతను స్పృహ కోల్పోలేదు. పాము కరవడం వల్ల అది జరగలేదు. ఈ జరిగింది దేనికంటే కేవలం అతని మనసు అతను స్పృహ కోల్పోవడానికి కారణం. సో మన మనసు పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్ వైపు వెళ్తాం. మన మనసు నెగిటివ్గా ఆలోచనలు చేస్తే నెగిటివ్గానే ఉంటుంది. పాము కరిసి చనిపోయాడు అనే వాళ్ళకంటే పాముని చూచి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే కరోనా వచ్చిందన్న భయంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీ మనసు పాజిటివ్గా ఉండాలి అంటే దైవికమైన సంపద మీ దగ్గర ఉంటే వ్యతిరేక శక్తులు మీ దగ్గరికి రావు. ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారు. మీరు ఏ రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలని మీరు అనుకుంటే, నాతో కాంటాక్ట్ అవ్వాలి, హైదరాబాద్లో నన్ను కలవాలి అనుకుంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏ రుద్రాక్ష ధరించాలో ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.